సింహరాశి వారికి 2025 సంవత్సరంలో స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఉద్యోగం, ఆర్థిక స్థితి, వ్యాపారం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం మరియు వైవాహిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాము. దానితో పాటు పాటించవలసిన పరిహారాలు, సూచనలు కూడా తెలుసుకుందాము. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి. సింహరాశి వారికి 2025లో మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కలగాలని, మంచి ఆరోగ్యంగా ఉండాలని, మీరు చేపట్టిన సకల కార్యాలందు కూడా విజయం ప్రాప్తించాలని ఆ భగవంతుని అయితే కోరుకుంటున్నానండి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని అంటే పొబ్బ అంటారు. 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారందరూ కూడా మనకి సింహరాశి కిందకి చెందుతారు. సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు 2025 సంవత్సరం నుండి మంచి ఫలితాలు, అలాగే అదృష్టం కూడా ఉందండి. ఈ సంవత్సరం ప్రారంభంలో శని ప్రభావం మీ జీవితంపై ఉంటుంది. మార్చి వరకు 7వ స్థానంలో శని సంచారం వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీకు మే నెల తర్వాత రాహుకేతుల ప్రభావం 1వ స్థానంపై ఉంటుంది. రాహువు మరియు కేతువుల సంచారంతో పరిస్థితులు అయితే మెరుగుపడే అవకాశం ఎక్కువ. రాహు మంచి ఫలితాలు ఇస్తాడు మీకు. అలాగే గురుగ్రహం మీ లాభస్థానం సంచరించడం వలన అనుకూల ఫలితాలు అయితే వస్తాయి. వృత్తిపరమైన జీవితంలో మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు బాగుంటాయి. పనిలో పురోగతి ఉంటుంది మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మంచి లాభాలు అయితే పొందుతారు మరియు కొత్త ఇంటిని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు మంచి కాలం ఉంది. వ్యాపారస్తులకు లాభదాయక సమయము. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. పెద్దల ఆశీర్వాదంతో ముందుకు సాగండి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. దైవ కార్యాలను సందర్శించడం చాలా మంచిది. మొత్తం మీద చూసుకున్న 2025లో సింహరాశి వారికి మే తర్వాత అయితే బాగుంటుంది. మంచి ఫలితాలు ఉంటుంది. అప్పుడే వాళ్ళకి అదృష్టం ఉంటుందన్నమాట. సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా కుటుంబ జీవితం 2025లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. 2025 సంవత్సరంలో కుటుంబ విషయాల్లో మిశ్రమ ఫలితాలండి. వీళ్ళకి సింహరాశి వాళ్ళకి మే నెల వరకు రాహుకేతువుల ప్రభావం ద్వితీయ స్థానంపై ఉండటం వలన కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. అయితే గురుగ్రహం ద్వితీయ స్థానాన్ని చూడటం వలన సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది. పెద్దల అనుభవం మరియు సలహాలు ఈ సమయంలో బాగా ఉపయోగపడతాయి మీకు. మార్చి నెల నుండి శని ప్రభావం ద్వితీయ స్థానంపై ఉంటుంది కాబట్టి కుటుంబ సంబంధాల్లో జాగ్రత్తగా ఉండండి. భయపడాల్సిన పని అయితే లేదు. ఎందుకంటే మే తర్వాత కూడా అన్ని సమస్యలు అయితే సర్దుకుంటాయి మీకు. అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. గృహ నిర్మాణం లేదా మీరున్న గృహానికి మరమ్మతులు చేసుకునే అవకాశం ఉంది. మరమ్మతులు చేసుకోవాలనుకుంటే మరి కొంచెం జాగ్రత్త చేయడం చాలా మంచిదన్నమాట. రిపేర్లకైతే సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక పరిస్థితి మరియు ఎలా ఉంటుంది అంటే వీళ్ళకైతే మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చండి. సంవత్సర ప్రారంభం నుండి కూడా మే మధ్య వరకు కూడా గురుగ్రహం ధనస్థానాన్ని పంచమ దృష్టితో చూడటం వలన ఆదాయం పెరుగుతుంది మరియు పొదుపు చేయగలుగుతారు వీళ్ళు. మే తర్వాత గురుగ్రహం లాభస్థానం ప్రవేశించడం వలన ఆర్థిక స్థితి మరింత మెరుగుపడే అవకాశం ఎక్కువ అనమాట. అయితే మార్చి నుండి శని ప్రభావం ద్వితీయ స్థానంపై ఉండటం వలన అనవసరపు ఖర్చులు కూడా పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా వహించండి. స్పెక్యులేషన్ మరియు షేర్ మార్కెట్ వంటి వాటికి నుండి దూరంగా ఉండటం చాలా మంచిది. ఈ సంవత్సరం రుణాలు తెచ్చుకోగలుగుతారు. భూమి లేదా స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకునేవారు నిపుణుల సలహా అయితే తీసుకొని కొనుగోలు చేయండి. కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సాయం లభించవచ్చు మీకు. సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగం మరియు వృత్తిపరంగా 2025లో ఎలా ఉంటుంది అంటే మంచి అవకాశాలండి. ఈ సంవత్సరం అయితే సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు షష్టాధిపతి స్వగృహంలో ఉండటం వలన చిన్న చిన్న అడ్డంకులు అధిగమించి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ కాలంలో ప్రమోషన్ మరియు స్థానాంతరం వంటి అవకాశాలు లభిస్తాయి మీకు. మార్చి తర్వాత కొంత కష్టపడవలసి వస్తుంది. అయితే గురుగ్రహం అనుకూలంగా ఉండటం వలన మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులతో మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. పై అధికారుల మద్దతు అయితే లభిస్తుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటానికి మంచి సమయం ఇది. ప్రభుత్వ ఉద్యోగులకు స్థానానంతరం లేదా పదోన్నతి అవకాశాలు ఉన్నాయి. స్వయం ఉపాధి చేపట్టదలుచుకున్న వారికి కూడా అనుకూల సమయం ఇదేనండి. సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారం సంబంధించి ఎలా ఉంటుంది 2025లో అంటే మిశ్రమ ఫలితాలండి వీళ్ళకి కూడా. సంవత్సర ప్రారంభం నుండి కూడా మార్చి వరకు సప్తమాధిపతి శని స్వస్థానంలో ఉండటం వలన సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు.
మెరుగైన ఫలితాలు కూడా సాధించగలుగుతారు. అట్లానే మార్చి తర్వాత శని నవమ స్థానంలో ప్రవేశిస్తాడు. ఈ సమయంలో వ్యాపార విస్తరణ నిర్ణయాలు వాయిదా వేయటం చాలా మంచిది. మే నుండి రాహు సప్తమ స్థానంపై ప్రభావం చూపుతుంది కాబట్టి వ్యాపార నిర్ణయాల్లో అదనపు జాగ్రత్త ఇంకా అవసరం అన్నమాట. భాగస్వాములతో విభేదాలు తలెత్తుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర అధ్యయనం అయితే బాగా చేసుకోండి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను జాగ్రత్తగా అమలు చేసుకోండి. మీరు ప్రస్తుతం వ్యాపారాన్ని స్థిరపరచుకోవడంపై దృష్టి పెట్టండి. విస్తరణ తర్వాత చూడొచ్చు. ఉన్న వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో చూస్తే సరిపోతుంది మీకు. సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రయాణాలు లేదా విదేశీ వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి 2025లో అంటే విదేశీ ప్రయాణాలకు సంబంధించి మంచి అవకాశాలు అయితే ఉన్నాయండి. గురుగ్రహం అనుకూల స్థితిలో ఉండటం వలన విదేశీయ ప్రయాణాలు బాగుంటాయి. విదేశీ వ్యాపార అవకాశాలు కూడా ఉన్నాయి. బాగా విద్యకు సంబంధించిన ప్రయాణాలు కూడా బాగున్నాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అయితే వింటారు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో స్థిరపడాలనుకునే వారికి అనుకూల సమయం. విదేశీ వ్యాపార భాగస్వాములతో లాభదాయక ఒప్పందాలు అయితే కుదురుతాయి మీకు. సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం 2025లో ఎలా ఉండబోతుంది అని తెలుసుకుందాము. వైవాహిక జీవితం ప్రేమ కూడా మిశ్రమ ఫలితాలండి వీళ్ళకి. సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు పంచమాధిపతి గురుడు కర్మస్థానం ఉండటం వలన ప్రేమ సంబంధం ఏర్పడే అవకాశం ఉంది. మే తర్వాత గురుడు లాభస్థానాన్ని ప్రవేశించడం వలన ప్రేమ జీవితం మరింత మధురంగా అయితే ఉంటుంది. వివాహేతర వారికి వివాహం కుదురుతుంది. వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదురవుతాయి. అయితే గురుగ్రహం అనుకూలత వలన సమస్యలు అయితే పరిష్కారం అయ్యే అవకాశం ఎక్కువ. జీవిత భాగస్వామితో అవగాహన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మద్దతు కూడా లభిస్తుంది. సింహరాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్య విషయం ఎలా ఉండబోతుంది 2025లో అంటే ఆరోగ్యం కూడా మిశ్రమే అండి. కొంచెం జాగ్రత్త కూడా తీసుకోవాలి వీళ్ళు. సంవత్సర ప్రారంభం నుండి కూడా మార్చి వరకు కూడా శని ప్రథమ స్థానంపై సప్తమ దృష్టి వలన శారీరక అలసట కలుగుతుంది వీళ్ళకి. కీళ్ళ నొప్పులు లేదా శరీర నొప్పులు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ. మే తర్వాత రాహుకేతు ప్రభావం ప్రథమ స్థానంపై ఉంటుంది. దీనివల్ల ఏంటంటే తలనొప్పి, జీర్ణకోశ సమస్యలు, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుందన్నమాట. ఆహార నియమాలు పాటించినట్టే సరిపోతుంది. మే మధ్య నుండి గురుడు లాభస్థానంలో ప్రవేశించడం వలన ఆరోగ్య సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. నియమిత వ్యాయామం మరియు యోగా చేయడం చాలా మంచిది వీళ్ళు. సింహరాశికి చెందిన విద్యార్థులకి ఎలా ఉంటుంది 2025లో అంటే వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలేనండి. విద్యకు సంబంధించిన గ్రహాలు మరియు భావాలు అనుకూలంగా ఉండటం వలన మీ విద్యా ప్రగతి మెరుగుపడుతుంది. సంవత్సర ప్రారంభం నుండి మే మధ్య వరకు కూడా గురుడు చతుర్థ స్థానాన్ని సప్తమ దృష్టితో చూడటం వలన ఉన్నత విద్యలో మంచి ప్రగతి అయితే ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి విద్య చదువుతున్న విద్యార్థులకు గురుస్థితి లాభదాయకంగా ఉంటుందన్నమాట. మే మధ్య తర్వాత అన్ని రకాల విద్యార్థులకు గురు అనుగ్రహం లభిస్తుందండి. బుధగ్రహ సంచారం కూడా విద్యారంగంపై ఉన్నత ఫలితాలు అయితే ఇస్తుంది వీళ్ళకి. సింహరాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలుసుకుందాము. అన్ని చెప్పిన పర్వాలేదు, మీకు కుదిరినవి మీకు అనువైనవి చేసుకోండి. ఆదివారం నాడు సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించండి. సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా మంచిది. ప్రతి శనివారం హనుమాన్ చాలీస పారాయణం చేయడం వల్ల మీకు ఎదురయ్యే అడ్డంకులను తొలగే అవకాశం ఎక్కువ అన్నమాట. మంగళవారం నాడు హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధూరం సమర్పించండి స్వామివారికి. మీకు వీలైతే నెలలో ఒకసారి శివునికి అభిషేకం చేసుకోండి. ఇంట్లో చేసుకోవచ్చు, లేదా గుళ్ళోకైనా మీరు అభిషేకం చేయించుకోవచ్చు. ప్రతి శనివారం కూడా శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నువ్వులు నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయటం వల్ల శని దోషం తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువ. మీకు వీలైనప్పుడల్లా పేదలకు అన్నదానం చేయండి. గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించి మీరు ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి. అన్ని శుభకార్యాలు గురు శుక్రవారాల్లో మీరు ప్రారంభిస్తే చాలా మంచిదన్నమాట. ప్రత్యేకమైన సూచనలు ఏంటి అంటే పాజిటివ్గా ఎక్కువగా ఆలోచించండి. నెగిటివ్గా అసలు ఆలోచించవద్దు. కోపం, అహంకారం నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృత్తి వ్యాపారాలు నిజాయితీగా ఉండండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగండి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి, సలహాలు తీసుకోండి. దైవ కార్యాల్లో పాల్గొనండి. సహనంతో వివేకంతో వ్యవహరించండి. ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ పరిహారాలు మరియు సూచనలు పాటిస్తే 2025 సంవత్సరంలో సింహరాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. గ్రహాల ప్రభావం అనుకూలంగా మారి జీవితంలో అన్ని రంగాల విజయం సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి
కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో అభివృద్ధి సాధించగలుగుతారు. వీళ్ళకి మే తర్వాత నుంచి చాలా బాగుంటుంది కాబట్టి ముందు జనవరి నుంచి మే వరకు కూడా కొంచెం జాగ్రత్త వహించండి. వ్యాపారంలో కొంచెం జాగ్రత్త, ఆచితూచుకొని సక్రమమైంది అంటే పెట్టుబడులు పెట్టండి. లేదా ఉన్న వ్యాపారాన్ని మీరు డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆరోగ్య విషయంలో కూడా అంతేనండి. మే వరకు కూడా నెగ్లెక్ట్ చేయవద్దు అసలుకి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి.